తీసుకో. నువ్వు అనాకారివి, నువ్వు అంతరాన్ని వాడి శిశుపాల. ఏమిటి ఆ తొందర? నా బంతి నాకు విసిరివై. నేను తాకిన బంతి మీకు పనికిరాదు, నా దగ్గర ఉంటుందిలే. నీ మా దగ్గర తాగు, మా బంతి మాకే. చేతులైతే తీసుకో. అంత బలం ఉంటావా? నా తండ్రి రానాయన, కృష్ణయ్యకు నమస్కారం చేయి. ఇదిగో నీ బంతి. కృష్ణయ్య, నాకు మార్మికి రూపం ఇచ్చా, నాకు వరం ప్రసాదించండి. అంత ప్రియంగా అత్త అర్జిస్తే అల్లుడు కాదంటాడా? అడుగు, ఇస్తాను. నాకు పుత్రభిక్ష పెట్టండి. ఇప్పుడు బావకేం ప్రమాణం వచ్చింది అత్తయ్య? ఆ రహస్యం మీరెరుగురు నాయన. ఎవరి హస్తస్పర్శతో ఈ పసివాని వికృత రూపం మారుతుందో ఆ దివ్య పురుషుని చేతిలోనే హతుడవుతాడని జ్యోతిషులన్నారు. లేక లేక కలిగిన ఈ బిడ్డను నాకు దూరం కాకుండా రక్షించే భారం మీదే కృష్ణ. అలాగే అత్తయ్య, నేనుగా అతనిపై పగబడ్డాను. అతడు పంతాలకు పోయినా 100 తప్పులు స్థాయిస్తాను. ఆ దుస్థితికి రాకుండా నీవు కాపాడుకో, సరేనా?